ఓకే ఓకే వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ టికెట్ వసంత ఈజ్ ఇట్ ఆడబుల్ యాగా రైట్లో ఒకసారి మీరు వసంత ఈ టికెట్ నేను ఏంటంటే ఒకసారి ఓకే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా కొన్ని హార్డ్ టికెట్స్ అనమాట వీటన్నిటి గురించి ఏంటంటే వన్ బై వన్ నేర్చుకుంటాను ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ అంటే మనకి ఏం చేస్తారంటే ఒక నెంబర్ అనేది ఇస్తారు అండ్ టూ రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ అంటే మనం ఏం ప్రింట్ చేయాలంటే చిన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే రెండు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ప్రింట్ చేయాలి ఈచ్ నెంబర్ ఈచ్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ స్టార్స్ అంటే ప్రతి రోలో కూడా నువ్వేం చేయాలంటే స్టార్స్ అనేవి మాత్రమే తీసేసుకొని మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో అన్ని నంబర్స్లో మనకి ఏం కావాలంటే అన్ని రోస్ అనేవి ఉండాలంట ఆ రోస్ అన్నిటిలో కూడా ఏముండాలంటే స్టార్స్ అనేవి మాత్రమే ఉంచేసి మనకి ఏం కావాలంటే ఒక నెంబర్ ఎంతైతే ఇచ్చారో దానికి రిలేటెడ్గా టూ రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ అనే వాటిని ఫామ్ చేయాలంట అంటే నాకు ఇదంతా ఏమో తెలియలేదు అందుకోసం నేను ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాను అనమాట దానికోసం నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక ఇన్పుట్ అనేది ఉందన్నమాట నాకు ఎక్స్ప్లెనేషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఒక నెంబర్ తీసుకున్నాను ఎంత తీసుకున్నాను 4 అని తీసుకున్నాను అనమాట ఓకే నేను ఒక నెంబర్ 4 అని తీసుకున్నాను అప్పుడు నాకు ఎన్ని కావాలి అంటే రెండు రైట్ యాంగులర్ ట్రయాంగిల్స్ కావాలన్నమాట ఎన్ని రైట్ యాంగులర్ ట్రయాంగిల్స్ కావాలి రెండు రైట్ యాంగులర్ ట్రయాంగిల్స్ కావాలి ప్రతి దాంట్లో కూడా ఏముండాలి అంటే స్టార్స్ మాత్రమే ఉండాలన్నమాట ఇప్పుడు నేను నెంబర్ ఎంత తీసుకున్నాను 4 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకేం కావాలంటే 4 రోస్ అంటే ఇప్పుడు మీకు నెంబరింగ్ చేశాను చూడండి పైన పైన రాసిన 1 2 3 4 అని ఉన్నాయి చూడండి వాటిని ఏమంటారంటే కాలమ్స్ అని పిలుస్తారు ఇక్కడ రాసాను చూడండి 1 2 3 4 5 6 7 8 అనేసి ఇట్లా ఉన్నాయి చూడండి వీటిని ఏమంటారంటే రోస్ అని పిలుస్తారు నాకు ఎన్ని కావాలంటే నేను నెంబర్ 4 అని తీసుకున్నాను అప్పుడు నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ 1 to 4 రోస్లో ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఉండాలి తర్వాత 5 నుండి 8 వరకు ఏవైతే రోస్ ఉన్నాయో వాటిల్లో మరొక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ చేయాలి అంటే మనం ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేస్తారు ఎలా ప్రోగ్రామ్ రాస్తారు అనేది నాకున్న టికెట్ అనమాట సో ఈరోజు 2-3 టికెట్స్ చెప్పేసి ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తే మనకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఏమవుతుందంటే మనకి లాస్ట్ సెషన్లో టప్పులు ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ టప్పులంతా కూడా కంప్లీట్ అవ్వడం జరిగిపోతుంది అనమాట ఓకే ఓకే యా మనం ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను ఒక ఇన్సైట్ తీసుకున్నాను నా ప్రోగ్రామ్ ఏంటి అనేది నేను ఏం చేశానంటే ఒక నెంబరు 4 అని నాకు ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారంట ఆ నెంబర్ సపోజ్ దట్ నేను ఎంత తీసుకున్నానంటే 4 అని తీసుకున్నాను నేను నెంబర్ 4 ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలి ఎలా ఫామ్ అవ్వాలి 1 నుండి 4 రోస్లో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ రావాలి ఆ తర్వాత నుండి ఏం కావాలంటే మరొక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి ఎలా అంటే ఒకసారి చూద్దాం ఓకే ఆ తర్వాత ఇంకో రైట్ యాంగులర్ ఫామ్ అవ్వాలంటే ఎలా ఫామ్ అవ్వాలి జస్ట్ ఒకసారి ఫిక్ తీసుకుందాం ఓకేలే ప్లీజ్ కంప్లీటెడ్ అంటే నాకేమని ఇచ్చారు టికెట్ సతీష్ టికెట్ ఏమని ఇచ్చారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ రిఫరెన్స్ యా మనకి ఏం చెప్పారంటే ఒక నెంబర్ అనేది మనం తీసుకుంటాము ఆ నెంబర్ మనం ఎంతైతే తీసుకుంటామో ఆ నెంబర్ ఆధారంగా అన్ని నెంబర్ ఆఫ్ రోస్తో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అని ఫామ్ అవుతుంది ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఏముండాలంటే రెండు రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ అవుతాయి అంటే నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారు ఆ నెంబర్ మనం ఎంతైతే తీసుకుంటామో ఆ నెంబర్ ఆధారంగా అన్ని రోస్తో నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ దాని కింద అలానే మరొక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ మొత్తం ఎన్ని ఉండాలంటే రెండు రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ అనేవి ఫామ్ అవ్వాలి
వాటన్నిటిలో కూడా ఏముండాలంటే స్టార్ అనేది మాత్రమే ఉండాలన్నమాట. ఇలా ఉండి ఒక 2 రైట్ యాంగిల్ ట్రయాంగులర్‌ని కనుక ఫార్మ్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్‌లో ఎలా ఫార్మ్ చేస్తారనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఓకే డన్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక ఫిగర్ ఉందనమాట. డబుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఫార్మ్ అవ్వాలంటే మనం ఒక నెంబర్ 4 అని కనుక తీసుకున్నామంటే అప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ టైప్‌లో మీకు స్క్రీన్ మీద ఏదైతే ప్రజెంట్ చేశానో అదే వేలో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. అలా ఫామ్ కావాలంటే మనం ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకుంటాం, ఎలా చేస్తారు, ఎలా చేస్తారు? ఓకే డన్. అంటే మనం ఎలా చేస్తారంటే ఓకే డన్. అప్పుడు ఎలా చేస్తారనే దాని గురించి మనం ఒక ప్యాటర్న్ అనేది కనుక్కున్నాం అనమాట. ఏదైనా ఒక ఫిగర్ రూపంలో, ఏదైనా ఒక షేప్, ఏదైనా ఒక షేప్ రూపంలో లైక్ ట్రయాంగల్, రెక్టాంగల్, మ్యాథమెటిక్స్లో ఉండే ఏదైనా ఒక ఫిగర్ రూపంలో ఉండేటట్లు మనం ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే దాని యొక్క ప్యాటర్న్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ట్రయాంగులర్‌ని నేనేం చేద్దాం అంటే పై పార్ట్ చేస్తే కింద పార్ట్ కూడా వచ్చినట్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ భాగం బట్టి మనం ఏం చేద్దామంటే ఈ భాగం బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ చేసేద్దాం. ఓకేనా? ఈ భాగం బట్టి ఫామ్ చేసేద్దాం. తర్వాత ఏమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఎలా అయితే చేసేసామో కిందది కూడా అట్లానే ఉంటుంది కదా, సేమ్ టు సేమ్. అంతేనా కాదా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే పై భాగాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఆ పై భాగంలో ప్యాటర్న్ ఏముందనేది చూద్దాం. ప్యాటర్న్ కోసం మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఏదైనా ఒక రో ఇక్కడ ఏముంది, దీన్ని ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ యారో మార్క్ ఉంది చూడు, ఈ స్టార్కి దీన్ని ఒక రో అంటారు. ఇక్కడ ఉంది చూడండి, దీన్ని మరొక రో అంటారు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనపడుతుంది, దీన్ని మరొక రో అంటారు. ఈ స్టార్స్ అన్నీ ఉన్న రో. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే మరొక రో అని పిలుస్తారు. ఓకే సార్. అంటే రోస్ అన్నీ కూడా నాకు వచ్చేసేసినాయి. ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. 1 2 3 4. అంటే మొత్తం ఎన్ని రోస్ ఉండాలి అంటే 8 రోస్ ఉండాలి. ఎందుకంటే మనం నెంబర్ ఎంతైతే తీసుకున్నామో అన్ని దానికి డబల్గా ఉండేటట్లు 2 రైట్ యాంగిల్స్ రావాలి కాబట్టి అందుకని నాకు ఏం కావాలంటే 8 రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. నాకు అవన్నీ ఫస్ట్ ప్యాటర్న్ బట్టి చూద్దాం. ఓకేనా? నాకు నేనేం తీసుకున్నా అంటే నేను నెంబర్ ఏదైతే తీసుకున్నానో అదే నెంబర్ రిలేటెడ్గా నాకు ఎన్ని కావాలంటే 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ కావాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అది ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది రాసుకున్నాను. దాంట్లో మొదటి రో ఏదైతే చెప్తుందో ఆ రో అనేది అలా ఉండాలి. సెకండ్ యారో మార్క్తో చూపించాలి చూడండి, అదంతా కూడా ఆ రో అలా ఉండాలి. థర్డ్ అని సింబల్ వేసాను చూడండి, అక్కడ యారో మార్క్ అలా ఆ షేప్లో నాకు ఏం కావాలంటే స్టార్స్ ఉండాలి. ఫోర్త్ రోలో ఎలా ఉండాలంటే ఆ ఫిగర్లో చూపించినట్లు ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, అసలు ఏంది అనే దాని గురించి చూద్దాం. అందుకోసం ఏం చేద్దామంటే దీనిలో మీకు కనపడుతున్న ఏదైనా 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 ఒక ర్యాండమ్గా ఉండే ఒక రోని తీసేసుకోండి. ఓకేనా? తీసేసుకున్నాం. దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా ఉంది దీని ప్యాటర్న్? దీని ప్యాటర్న్ స్పేస్ ఈ రో ఎక్కడైనా తీసుకోండి, ఇది కానీ ఇది కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. ఆ రో అనేది ప్యాటర్న్ ఎలా ఉందంటే ఫస్ట్ స్టార్ ఉంది, తర్వాత ఏమున్నాయి, తర్వాత ఏమున్నాయి స్టార్స్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టార్స్ ఉన్నాయి అనుకో, స్పేసెస్తో మనకు సంబంధం లేదని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ స్పేసెస్ వచ్చి తర్వాత స్టార్ ఉంటే స్పేసెస్ని కన్సిడర్ చేయాలి. ఫస్టే స్టార్ అనేది ఉందంటే మనం స్పేసెస్ అనేవి ఫామ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. అది ఫస్ట్ రూల్. మనం ఆల్రెడీ స్టార్టింగ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనే దాన్ని కౌంట్ చేసేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫామ్ అనేది చేసేయచ్చు అనమాట. ఓకేనా? అలా ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్టార్స్ అనేవి ఎన్నో తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవాలంటే మన దగ్గర టేబుల్ని ఫామ్ చేద్దాం. ఆ టేబుల్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఒక వేరియబుల్ని, ఇంకోటి ఏంటి స్పేసెస్తో మనకు సంబంధం లేదు, స్టార్టింగ్ స్టార్స్ ఉన్నాయి కాబట్టి అందుకని స్టార్ అనే వేరియబుల్ని తీసేసుకున్నాను. ఓకే దెన్ ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఐ అనే వేరియబుల్లో నెంబర్ తీసుకున్నాను. నెంబర్ ఎంత తీసుకున్నాను, 1 అని తీసుకున్నాను. అప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి, 1 స్టార్ ఉండాలి. అదే ఐ అనే వేరియబుల్లో నెంబర్ 2 అనేది స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి మనకు రోలో, ఆ రోలో 2 స్టార్స్ అనేవి ఉండాలి. అలానే మనం ఐ అనే వేరియబుల్లో 3 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి, 3 స్టార్స్. ఐ అనే వేరియబుల్ 4 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు
అప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఉండాలి? 4 స్టార్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం అంటే ఇక్కడున్న ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమైందో చూద్దాం. అంటే దాంట్లో నేను వెళ్ళిపోయాను అన్నమాట డెప్త్‌లోకి. ఇప్పుడు ఏమైంది వచ్చింది? ఆ రోస్ అనేవి, ఆ స్టార్స్ అనేవి మనం ఫామ్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రో అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? స్టార్ అనేది కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? స్టార్ అనే సింబల్‌ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. టాప్ నుండి బాటమ్‌కి వెళ్తా ఉన్నాయి. టాప్ నుండి బాటమ్‌కి గనుక వెళ్తా ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అలీబాబా టెక్నిక్ ద్వారా ఐ అనే వేరియబుల్‌తో మనం ఆల్రెడీ మనం బోల్డెన్ టెక్నిక్స్ తీసుకున్నాం. ఏంటిది? ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేయాలి? అలానే డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? 2 కూడా ఏంటి అంటే ఈక్వల్‌గా ఉన్నాయి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అనే టెక్నిక్స్‌ని గురించి ఆల్రెడీ మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా కదా? అంటే వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఎలా డీల్ చేస్తారనే దాని గురించి మనం చూసామన్నమాట. ఇక్కడ వాల్యూస్ అని ఏమవుతుంది? పైనుండి కిందకి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇంక్రీజ్ అవుతున్న కండిషన్లో మనం ఏం చేస్తాము? ఐ అనే వేరియబుల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తారంటే రోల్ ఎలా బిల్డ్ అవుతుందో చూస్తారు. అది పైనుండి కిందకి వచ్చేటప్పుడు డిక్రీజ్ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఎన్ అనే వేరియబుల్ని ఐ అనే వేరియబుల్ని ఏం చేస్తారంటే రిలేషన్ అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఆ ప్యాటర్న్ని ఫామ్ చేయొచ్చు అనేసి అలీబాబా టెక్నిక్లో మనం తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు మీరు కనుక చూసారంటే పైనుండి కిందకి వెళ్తా ఉన్నాం. I1 తీసుకుంటే 1 స్టార్, 2 తీసుకుంటే 2 స్టార్, 3 తీసుకుంటే 3 స్టార్, 4 తీసుకుంటే 4 స్టార్. అంటే ఒక రోలో స్టార్స్ అనేది ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఐ అనే నెంబర్ ఎంతైతే ఉందో అదే నెంబర్తో కనుక మల్టిప్లై చేసామనుకో ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. ఓకే డన్. ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో నేర్చేసుకున్నాం కాబట్టి ఒకసారి ఏం చేద్దాం అంటే ఈ భాగం బట్టి ఒకసారి కోడ్ ఎలా రాస్తారో చూసేద్దాం. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఎన్ ఈక్వల్ టు ఏం చెప్పారంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే నాకేం చెప్పారు? నాకు నంబర్ నేను ఎంతైతే తీసుకున్నానో దానికి రిలేటెడ్గా నాకేం కావాలి? 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ అవ్వాలి. ఆ ట్రయాంగులర్స్ ఫామ్లో నాకేంటి? ఫస్ట్ స్టార్ ఉండాలి, తర్వాత స్పేసెస్ ఉండాలి. అనుకొని ఆ ఫామ్ చేయాలంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాను. దాంట్లో నెంబర్ 4 అని తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ కనుక డీల్ చేయాలంటే ఏం చేస్తాను? ఫర్ లూప్ వాడతారు. ఫర్ ఐ ఇన్ ఏం చేస్తానంటే రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే 1, n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకటో రో నుండి మన నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ వరకు అన్ని రోస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. దాంట్లో మనం ఏం చేయాలి? ఒక రోని కనుక ఫామ్ చేయాలంటే దానికి ప్యాటర్న్ ఉందన్నమాట. ఏంటి? దాంట్లో ఏముండాలి? స్టార్, స్పేసెస్. స్పేసెస్ అనేవి చివరి ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. దాంట్లో స్టార్స్ అనేది ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. స్టార్ ఈక్వల్ టు ఆర్. దాంట్లో ఒకటే ఉంది అందుకని రో ఈక్వల్ టు రో అనే దాన్ని ఫామ్ చేసేస్తున్నాం. రో ఫామ్ చేయాలంటే దానికి ఫార్ములా ఉంది. ఏమని ఉండాలి? రో ఈక్వల్ టు డబల్ కోట్స్లో స్టార్ అని ఉండి దాని పక్కన స్పేస్ ఉండాలి కదా, స్పేస్ తీసుకున్నాను. రో గెట్. అలానే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలో మనం చెప్పాలి అంటే ఎన్ని ఉండాలో నాకు తెలియదు కదా. ఎన్ని ఉండాలంటే మొదటి రోలో 1 స్టార్ ఉండాలి. 1 ఉండాలంటే ఐ వాల్యూ ఎంతైతే అయిందో ఆ వాల్యూ పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే 1 స్టార్ వచ్చేసేసి. రెండో రోలో 2 రావాలి. అంటే ఐ అనే వేరియబుల్లో లూప్ అయిపోగానే ఐ వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ ఉందో దాంతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తే సరిపోయింది. అందుకోసం నేను ఏం చేశాను అంటే స్టార్ అనే సింబల్ని, స్ట్రింగ్ని ఐ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే రో అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే నా ఫిగర్లో నుండి ఏమైంది అంటే ఫస్ట్ వన్ ఏమైంది? నేను తీసుకున్న ఫిగర్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది నాకు వచ్చేసేసింది. ఇప్పుడు సపోజ్ దట్ 4 తీసేసి 3 పెట్టుకుందాం. అప్పుడు ఏమైందో చూద్దాం. 3 పెట్టుకుంటే అప్పుడు నాకు ఏమైందో చూడండి. నా ఫిగర్ అనేది ఏమైంది? ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది 3 రోస్తో నాకు రావడం అనేది జరిగింది. బట్ నాకు ఇచ్చిన టికెట్ ఏంటి? 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ అవ్వాలి. ఆల్రెడీ నాకు ఒక హాఫ్ చేయడం అయితే వచ్చింది కానీ రెండో హాఫ్ చేయడం రాలేదు కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట. రెండోది కూడా వెంటనే రావాలి అంటే వెంటనే పెడతారన్నమాట చాలామంది. అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అందుకని కొంచెం స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మనం ఒక ప్యాటర్న్ ఫామ్ చేశానో అదే ప్యాటర్న్ని మళ్ళీ ఏం చేస్తానంటే కాపీ చేసి పేస్ట్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూడండి. పైన ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వచ్చింది, కింద ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వచ్చింది. మనం ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ అనేది ఏమైంది? ఒకటే నెంబర్ ఉంది. బట్ ఎన్ని రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ వచ్చినాయి చూడండి? 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ వచ్చేసినాయా? ఓకే డన్. అంటే మనం ఒక నెంబర్ ఎంతైతే ఇస్తారో ఆ నెంబర్ ఆధారంగా
2 రైట్ యాంగులర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తారంటే ఇలా ప్రోగ్రామ్ ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ అనేది చేసామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ప్రాపర్ వేలో ఉందా లేదనేసి మనకి ఏం చేస్తారంటే టెస్టింగ్ టీం వాళ్ళు చెక్ చేసి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏం చేస్తారంటే కొన్ని గైడ్ లైన్స్ ఆధారంగా ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేస్తారు. వాటి ఆధారంగా మన కోడ్ ఉందంటే ఓకే అంటారు, లేకపోతే ఏమంటారంటే ఫాల్స్ అని పిలుస్తారు. అదే మీరు పైథాన్‌లో కనుక మీరు ఎప్పుడైనా సరే టికెట్ చేసేసేటప్పుడు వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మనం చేసాం చూడండి రన్ టైం, అంటే మనం ఈ కోడ్ అంతా రన్ చేయడానికి ఎంత టైం తీసుకున్నామంటే 134 మినిట్స్ తీసుకున్నాం అనమాట. అంటే మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఏముంటుందంటే మన యొక్క ప్రియారిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మనకి ఇచ్చే టికెట్స్. ఓకేనా? ఓకే. అలానే మరొక టికెట్ గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనం ఇవన్నీ చేసినాయి అనమాట. అవన్నీ చేసినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం ఏం చేస్తామంటే ఈ హార్డ్, ఈజీ టికెట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు సెషన్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు నాకేమైందంటే ఒక ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక డైమండ్ని ప్రింట్ చేయాలి. ఎన్ని రోస్ ఉండాలంటే దాంట్లో నువ్వు ఎంతైతే నెంబర్ తీసుకున్నావో ఆ నెంబర్ని డబల్ చేసేసి దాంట్లోండి 1 మైనస్ చేస్తే ఎన్నైతే రోస్ వస్తాయో అన్ని నెంబర్స్లో నాకు ఏం కావాలంటే ఒక డైమండ్ అనే ప్యాటర్న్ రావాలి. ఎలా అంటే మీరు స్క్రీన్ మీద చూసారు చూడండి 122 333 222 11 అంటే ఇలా డైమండ్ షేప్లో నాకు ఏం కావాలంటే నెంబర్ సిరీస్లో నాకు ఏం కావాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు ఉండేసేసి నాకు ఏం కావాలంటే ఫామ్ కావాలన్నమాట. అలా ఫామ్ కావాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందా? ఓకే. ఇది కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్లీ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ టికెట్స్ ఇచ్చినప్పుడు స్టార్సే కాకుండా నంబర్స్ ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ టికెట్స్ కనుక వచ్చినప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటిది అనేది సార్ టికెట్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం కాబట్టి దీని గురించి షార్ట్గా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే. దాంట్లో నాకు ఇచ్చిన టికెట్ ఏంటి, నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఎంత తీసుకుందంటే 3 అని ఇచ్చారు. ఆ 3 ఆధారంగా నాకు ఏం కావాలంటే నాకు ఒక ఫిగర్ ఫామ్ అవ్వాలి. ఆ ఫిగర్ ఎలా ఉండాలి అంటే నాకు డైమండ్ షేప్లో ఉండాలి. ఆ డైమండ్ అనేది ఎలా ఉండాలంటే లైక్ దిస్ ఇలా ఉండాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో నాకు ఏం కావాలంటే నంబర్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాకు ఇలా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ కావాలి అంటే నాకు పైథాన్లో ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాస్తారనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఇలా ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఎలా ఫామ్ చేస్తాము అనేది నాకున్న టికెట్ అనమాట. ఓకేనే. మనం ప్రీవియస్లీ స్టార్స్తో చేయడం నేర్చుకున్నాం అనమాట. బట్ నెంబర్తో ఎలా డీల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తాం అనమాట. ఓకేనే. ఎప్పుడైనా సరే ఏంటిది మనం తీసుకునేది డైమండ్. అంటే డైమండ్ అనేది ఏంటి షేప్. ఏదైనా ఒక షేప్లో ఉన్న ఫిగర్స్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ప్యాటర్న్, అంటే దానిలో ఉన్న రోస్ ఏంది అనేది దాంట్లో ఏ ప్యాటర్న్ ఫస్ట్ డీల్ చేయాలి, ఏ ప్యాటర్న్ తర్వాత డీల్ చేయాలి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న రోస్లో ఏదో ఒక రో ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో ఉన్న రోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంది అనేది తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఈజీగా టికెట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూడాలన్నమాట. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసేసారనుకో మీకు ఒకటి అర్థమైంది అనమాట. హాఫ్ పై పార్ట్ చూడు, ఈ పై పార్ట్ ఏదైతే ఉందో ఈ పై భాగం చూడు, పై భాగము కింద భాగం, అంటే పై భాగం ఏదైతే ఉందో కింద భాగం కూడా అలానే ఉందా. ఇక్కడ నుంచి చూడండి, ఆ పై భాగం ఏదైతే ఉందో కింద ఈ భాగం చూడండి, ఈ భాగం ఎలా ఉంది ఒక ట్రయాంగులర్ ఫామ్లో ఉంది. ఇది కూడా ఎలా ఉంది నాకు చూడండి ఒక ట్రయాంగులర్ భాగంలో ఉందన్నమాట. అంటే నాకేమర్థమైందంటే ఇక్కడ డైమండ్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే ఒక పైన ఒక ట్రయాంగులర్ రైట్ ఒక ట్రయాంగులర్ ఉండాలి, కింద నాకేంటంటే ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ అనేది ఉండాలి. ఆ ట్రయాంగులర్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో అదే బేస్గా ఉండాలన్నమాట. అలా ఫామ్ అయితే నాకేమైంది అంటే ఈ ప్యాటర్న్ నేను ఫామ్ చేయగలనని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకేదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నేను ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేయవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే దీనిలో ఉన్న సిమిలారిటీస్, అంటే దీంట్లో ఉన్న ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు
దాంట్లో ఫిగర్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. డైమండ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ హాఫ్ భాగం చేద్దాం, తర్వాత రిమైనింగ్ భాగాన్ని ఎలా డీల్ చేస్తారనేది తర్వాత చూద్దాం. ఓకే, అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ భాగం బట్టి చూస్తున్నాను. ఆ ఫస్ట్ భాగంలో ప్యాటర్న్ చూడు ఎలా ఉందో. ప్యాటర్న్ అంటే ఫస్ట్ భాగం అంటే ఇంతవరకు తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ భాగం బట్టి నేనేం చేస్తున్నానంటే ఆ ఫస్ట్ భాగం బట్టి తీసుకున్నాను. ఓకే, ఆ ఫస్ట్ భాగంలో ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దామని నేను ఏం చేస్తానంటే అక్కడ ఉన్న రోలు ఏదో ఒక రోని తీసుకున్నాను. మధ్యలో ఉన్న రోని తీసుకున్నాను. ఆ రో ఎలా ఉందో చూడు. స్టార్టింగ్లో స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. అలానే ఇంకో రో తీసుకున్నాను. ఇక్కడ కూడా చూస్తే ఎలా ఉందో చూడు. స్టార్టింగ్లో స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. ఓకే, అంటే నాకు ప్యాటర్న్ అర్థం. స్పేసు, నంబరు, తర్వాత స్పేసు. అంటే తర్వాత వచ్చే స్పేసెస్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, స్పేస్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నంబర్ ఉండాలి. అంటే స్పేస్ ఎంత ఉండాలి, నంబర్స్ ఎంత ఉండాలి అనేది ఒక్కటి తెలియడం ద్వారా మనం ఏం చేస్తుంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేయగలం. అలా డీల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేయాలంటే దాంట్లో ఉన్న పార్ట్ ఏంది, ఆ ప్యాటర్న్ ఏంటి, లాజిక్ ఏంటిది. ఫస్ట్ ఏముండాలి నాన్న వసంత, ఏముండాలి, ఫస్ట్ స్పేస్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నంబర్ అనేది ఉండాలి. ఓకేనా, ఆ నంబర్ సిరీస్ అనేది ఎలా అరేంజ్ చేయాలో వచ్చేస్తే మనం ఏంటంటే ఈ టికెట్ని సాల్వ్ చేయగలం. ఓకేనా, అలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్పేసెస్, నంబర్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ అనేది ఫామ్ చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ రాసేస్తున్నాను. దాంట్లో ఏంటిది వేరియబుల్స్, దాంట్లో వేరియబుల్స్ ఏంటి, దాంట్లో వేరియబుల్స్ ఐ అనే ఒక వేరియబుల్. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఐ అనే వేరియబుల్ తర్వాత ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఐ అనే వేరియబుల్ తర్వాత ఏముండాలి, స్పేసెస్ అనేవి ఉండాలి. అంటే అక్కడ ఉన్న ఫిగర్ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉండాలో తీసుకోవాలన్నమాట. ఆ ఫిగర్లో నాకు ఏం కావాలి, ఐ అనే వేరియబుల్ని తీసుకోవాలి మనం. ఐ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి దాని మీనింగ్, ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ నెంబర్కి రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే అన్ని రోజులో ఆ నెంబర్స్ అన్ని అరేంజ్ అవ్వాలి. అది నేను n=3 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఏం కావాలంటే డైమండ్లో ఏం కావాలి, ఇలా నాకు ఏం కావాలంటే ఇలా రోస్, నాకేం కావాలి, ఇన్ని రోజులో నాకేం కావాలంటే ఆ డైమండ్ అనేది ఫామ్ కావాలి. దాంట్లో ఏంది n=3 అని తీసుకున్నానంటే దాంట్లో ఏంది, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో. అంటే నాకేం కావాలంటే నేను ఎంతైతే తీసుకున్నానో ఆ తీసుకునే నెంబర్ని డబల్ చేసి దాంట్లో నుండి 1ని మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత అంత అన్ని రోజుతో నాకు ఏం కావాలంటే ఒక డైమండ్ ఫామ్ కావాలి. దానికోసం నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను, మనం తీసుకున్న ప్యాటర్న్లో హాఫ్ ప్యాటర్న్ ఫామ్ చేయడం అనేది ఎలా అనేది చూస్తాను. దాంట్లో నేను ఏం చేశాను, ఎంతైతే తీసుకున్నానో దానిలో ఉన్న ఏదైనా ఒక రోని కనుక చూస్తే దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూశాను. సెకండ్ రో చూస్తే దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఫస్ట్ రో చూశాను, దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఫస్ట్ నాకు ఏముండాలి, ఫస్ట్ నాకు ఐ అనే వేరియబుల్ తీసుకుంటే తర్వాత నాకు ఏం కావాలి, స్పేస్ ఉండాలి, తర్వాత ఏం కావాలి, నంబర్ అనేది ఉండాలి అనమాట. ఓకేనా, నంబర్ అనేది ఉండాలి. ఓకే, ఆ తర్వాత స్పేస్ కాబట్టి ఆ స్పేస్తో నాకు సంబంధం లేదు. ఓకేనా, ఇంతవరకు తీసుకుని వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ రోలో ఐ అనే వేరియబుల్లో నేనేం చేస్తానంటే ఒక వాల్యూ తీసుకొచ్చి స్టోర్ చేశాను. ఎంతని 1 అని స్టోర్ చేస్తాను. ఆ 1 స్టోర్ చేసినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉండాలో చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని ఉండాలి చూడు. ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ అనేవి ఉండాలి. తర్వాత అలానే ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్స్ ఉండాలి, ఒక నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, ఆ తర్వాత నేను ఏం చేశానంటే సెకండ్ రో చూశాను. సెకండ్ రో కనుక చూడాలి అనుకోకుండా నాకు ఎన్ని ఉండాలి చూడు. ఐ వాల్యూ 2 అనే స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని నెంబర్స్ ఉండాలని చూసినాను. ఐ అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు సెకండ్ రో ఫామ్ అవ్వాలి. ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలంటే ఒక స్పేస్ ఉంది. అలానే ఎన్ని నెంబర్స్ ఉండాలంటే 2 నెంబర్స్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే థర్డ్ రో ఐ అనే వేరియబుల్లో 3 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఎన్ని ఉండాలంటే స్పేసెస్ 0. ఆ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలంటే దాంట్లో 3 నెంబర్స్ ఉండాలని నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే
అంటే ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే జనరల్గా ప్యాటర్న్ ఏంటి, డబల్ కోట్స్ తీసేసుకొని ఆ డబల్ కోట్స్లో ఒక ఎంటీ స్పేస్ అనేది కనుక ఇచ్చేస్తే సరిపోయిద్ది అనమాట. కాకపోతే ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో తెలియాలి అంటే మనం ఇంటూ 3 అని పెట్టామనుకో 3 స్పేసెస్ వస్తాయి. అలానే మనం ఏ నెంబర్తో ఒక రోలో ఫస్ట్ రోలో 2 స్పేసెస్ ఉండాలి, తర్వాత రోలో 1 స్పేస్ ఉండాలి, తర్వాత రోలో 0 స్పేసెస్ ఉండాలి. అలా ఫామ్ చేయాలంటే ఫిక్స్డ్గా మనం చేయలేం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఒక టేబులర్ అనేది ఫామ్ చేసి ఆ టేబుల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ప్యాటర్న్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అందుకోసం నేను ఏం చేస్తానంటే టేబుల్ని ఫామ్ చేశాను. అక్కడ ఉన్న నంబర్స్ని ఏ నంబర్స్తో ఏ రేంజ్తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో అన్ని స్పేసెస్ వస్తాయి అనేది మనం చూడాలి. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ ద్వారా ఫామ్ చేస్తాం. దాన్ని ఏమంటారు, అలీబాబా టెక్నిక్ అని పిలుస్తాం. ఆ అలీబాబా టెక్నిక్ ఏంటి అనేది చూద్దాం. ఆ అలీబాబా టెక్నిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక టేబుల్ కనుక ఫామ్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ వాల్యూస్ అన్నీ ఏమైనాయి చూడు, ఇక్కడ ఎన్ని ఏమైనాయి, ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ అవుతుంది అంటే ఐ అనే నెంబర్తో మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటున్నాయో చూస్తే అయిపోతుంది. ఇది డిక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి, ఎన్ అనే వాల్యూని ఐ అనే వాల్యూని ఏ టైప్ ఆఫ్ అర్థమెటిక్ రిలేషన్ అనేది అప్లై చేయడం ద్వారా ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ రిలేషన్, ఆ ఎక్స్ప్రెషన్తో మనం ఏం చేయాలంటే ఆ డబల్ కోట్స్లో ఉన్న టర్మ్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ చూద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, నమ్ అనే సిరీస్. నమ్ అనే సిరీస్లో ఫస్ట్ ఎంత ఉండాలి, 1 2 3. అంటే ఫస్ట్ రోలో 1 అనే నంబర్ రావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఐ అనేది 1 స్టోరేజ్ అయితే 1 వచ్చేస్తుంది, 2 స్టోరేజ్ అయితే 2 నెంబర్స్ రావాలి, 3 స్టోరేజ్ అయితే 3 నెంబర్స్ రావాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఒక నంబర్ సిరీస్ని కనుక ఫామ్ చేయాలంటే దాంట్లో నంబర్స్ అన్నిటి కూడా మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి అంటే ఐ అనే ఒక వేరియబుల్తో కనుక మనం మల్టిప్లై చేసామనుకో అప్పుడు నాకేమైంది అంటే ఆ నంబర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యింది అనేసి మనం చెప్తున్నాం. ఓకేనా, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్పేసెస్ అనే క్యారెక్టర్ని ఫామ్ చేయాలి. ఆ స్పేస్ అనే క్యారెక్టర్ని ఫామ్ చేయాలంటే అప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలనేది చూడాలి. అందుకోసం మళ్ళీ సపరేట్గా మనం ఏం చేద్దాం అంటే మరొక టేబుల్ ఫామ్ చేసేద్దాం. ఆ టేబుల్లో ఏమేమి తీసుకుంటున్నాము, ఐ అనే వేరియబుల్ని, తర్వాత ఇంకేం తీసుకోవాలి, స్పేస్ అనే క్యారెక్టర్ని, తర్వాత మనం ఏం చేయాలి, స్పేస్ అనే క్యారెక్టర్ని, ఇంకా మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నంబర్, మనం తీసుకున్న రో నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ తీసుకోవాలి. వీటన్నిటి ద్వారా రిలేషన్ చూడాలి. ఆ రిలేషన్ చూడాలంటే ఎలా చూస్తారు చూడండి, ఐ అనే వేరియబుల్లో 1 2 3 స్టోరేజ్ అయినప్పుడు స్పేసెస్ అనేవి ఎన్ని ఉండాలి, 2 1 0. ఇప్పుడు నాకేం కావాలి, నంబర్ అంటే ఎంత, 3 3 3. ఇప్పుడు చూడు, ఈ నంబర్కి ఈ స్టారు ఐటమ్ ఈ రెండింటికి మధ్యలో ఏ రిలేషన్ ఉందనేది చూడండి. ఏముందో చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేసి అనుకో అప్పుడు ఏమైందో చూడు, ఐ అనే నెంబర్ని స్పేసెస్ అనే నెంబర్ని ప్లస్ చేస్తే నాకేమైంది, ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసిందా, ఇక్కడ ఉన్న ఐ అనే వేరియబుల్ని స్పేసెస్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్కి ఈక్వల్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఉన్న రెండింటిని కూడా నేను ఏం చేస్తాను అంటే ప్లస్ చేస్తే నాకేమైంది, ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసిందా, అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ టేబుల్లో తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏ ప్యాటర్న్ని డీల్ చేయడం ద్వారా ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ ఫామ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. అలా ఏ వాల్యూ ద్వారా ఫామ్ అవుతున్నాయి అంటే నాకు అక్కడ ఉన్న ఐని స్పేసెస్ని కలిపితే అక్కడ ఉన్న టోటల్ నెంబర్ రోస్కి ఈక్వల్ అయిపోతుంది. లేదనుకో ఒక రోలో 2 స్పేసెస్ రావాలి మొదటి రోలో, అప్పుడు నేనేం చేశాను, నంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ని నేను ఏం చేశాను అంటే జస్ట్ 1 సెకండ్ ఛార్జింగ్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడున్న ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలి అంటే ఒక రోల్ ఫస్ట్ రోలో 2 స్పేసెస్ రావాలి. ఆ 2 స్పేసెస్ రావాలంటే అప్పుడు నేనేం చేయాలి,
ఎన్ అనే నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్లో ఉండి నేను ఏం చేస్తున్నాను ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూని కనుక నేను ఏం చేశానంటే లాస్ట్ చేశానంటే అప్పుడు నాకు స్పేసెస్ వచ్చేస్తాయి. కావాలని చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏంటిదంటే ఫస్ట్ కండిషన్ ఎన్ అంటే ఎంత 3. 3లో ఉండి నేనేం చేశానంటే 1 ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూ ఎంత 1 తీసేసాను. అప్పుడు నాకు ఎంత వచ్చేసింది 2. అంటే ఫస్ట్ రోల్ నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలని నాకు అర్థమైంది. కావాలంటే ఇంకొక వాల్యూని కూడా చెక్ చేసేసుకోండి. ఏం చేశానంటే ఎన్ అంటే ఎంత 3, ఐ అనే వేరియబుల్ ఎంత 2. ఆ రెండింటిని కనుక తీసేస్తే ఏమైంది ఎన్లో ఉండే ఐని 1. అంటే మనకి స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఎన్ అనే వేరియబుల్ని ఐ అనే వేరియబుల్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా ఏ ఆపరేటర్తో ఒక ఎక్స్ప్రెషన్ కనుక చేస్తే ఆ రోలో ఉన్న స్పేసెస్ అనేవి ఫామ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అలా చూసినప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే వాల్యూతో కనుక మనం మల్టిప్లై చేసినప్పుడు స్పేసెస్ వస్తాయి. అంటే నేను తీసుకున్న ఫిగర్లో ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి అంటే డబల్ కోట్స్లో ఒక స్పేస్ బార్ తీసేసుకొని దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే ఒక వేరియబుల్తో కనుక మనం మల్టిప్లై చేసాము అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్న స్పేసెస్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఇదంతా కూడా మనం బోల్డ్ సార్లు చూసాం కాబట్టి ఒకసారి ఏం చేద్దాం అంటే పై భాగానికి సంబంధించి టేబుల్ కూడా నాకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పై భాగాన్ని ఫామ్ చేసి వచ్చేద్దాం. ఓకే, అందుకోసం లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్ అండ్ దెన్ రైట్ ద కోడ్. ఏం చేసానంటే ఎన్ ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేసానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇన్పుట్లో వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి కస్టమ్ ఇన్పుట్ అనేది అప్లై చేశాను. దాంట్లోకి వెళ్ళి వాల్యూ 3 అని ఇచ్చాను. అంటే అప్పుడు నాకు ఏం కావాలి 3 రోస్లో నాకు హాఫ్ పార్ట్ రావాలి. అలా రావాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళి ఫర్ రూప్ సహాయంతో రాయగలను. అందుకని నేను ఏం చేశానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను తర్వాత నేను ఏం చేశానంటే ఎక్కడో తీసుకుందాం అనుకుంటున్నాను 1 నుండి ఎక్కడ దాకా n+1. n+1 అంటే దాని మీనింగ్ ఏంది? n+1 అంటే దాని మీనింగ్ ఏంది? n+1 అంటే దాని మీనింగ్ ఏంది? 1 అంటే ఫస్ట్ రో నుండి మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని రోస్ వరకు నాకు ఏమవుతుందంటే ఫామ్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకేనా, ఇక్కడ ఉన్న డైమండ్ అనే ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి స్పేసెస్ అంటే ఏందో అనేది తెలుసుకోవాలి. అందుకని స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి డబల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక స్పేస్ బార్ ఇచ్చామంటే స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ స్పేసెస్ ఎన్ని ఉండాలో నాకు తెలియాలి కాబట్టి ఇంటూ ఎన్ని స్పేసెస్ ఉండాలో నాకు తెలియదు కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే అలీబాబా టెక్నిక్ తీసుకున్నాను. స్పేసెస్ని కనుక ఫామ్ చేయాలంటే మనకు రిలేషన్ ఏంటంటే ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవాలని నాకు అర్థమైంది. ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవాలంటే ఏం చేశాను ఎన్ మైనస్ ఐఎన్ కనుక చేశాను. ఎన్ అంటే ఎంత 3లో ఉండి ఐ అనే వేరియబుల్ ఎంత అవుతుంది ఫస్ట్ 1. ఆ స్టోరేజ్ అయితే ఎంత వస్తుంది 2 స్పేసెస్. అంటే 2 స్పేసెస్ అనేవి వస్తాయని నాకు అర్థమైపోయింది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేయాలంటే నమ్స్ అనేవి ఫామ్ చేయాలి. అందుకోసం నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో మనం నంబర్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ రోలో 1 అనే నెంబర్ రావాలి. ఆ నెంబర్ రావాలంటే ఏం చేశానంటే ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ ఆపరేషన్ అనేది తీసుకున్నాను అనమాట. అని తీసేసుకుని దాంట్లో ఏం చేశానంటే ఐ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది ఎస్టీఆర్ ఆఫ్ ఐ అని పెట్టానంటే అప్పుడు నాకేమైంది అంటే ఐ అనే వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ ఉందో ఆ నెంబర్ అనేది ఏమైంది అంటే సీక్వెన్స్లో నాకు ఏమైంది ఒక రో కంప్లీట్ అయిపోయినా రెండో రోలో అదే నెంబర్ సిరీస్ అనేది నాకు ఏమైందంటే ఫామ్ అవుతా వస్తుంది నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే రో ఫామ్ చేయాలంటే రో ఈక్వల్ టు దాంట్లో ఏం చేయాలి స్పేసెస్ అనేవి ఉండాలి కాబట్టి స్పేసెస్ ప్లస్ తర్వాత ఏముండాలి నంబర్ అనేది ఉండాలి కాబట్టి నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం నోట్ ఇచ్చారో చూద్దాం. దెర్ ఈజ్ ఏ స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ నెంబర్ అంటే ప్రతి నెంబర్ తర్వాత నాకు ఏం కావాలంటే స్పేసెస్ అనేవి ఫామ్ కావాలన్నాడు. అందుకోసం ఏం చేస్తానంటే నెంబర్ తర్వాత కూడా నాకు స్పేస్ ఉండాలి కాబట్టి ఏం చేస్తానంటే డబల్ కోట్స్లో స్పేస్ అని చేశాను. ఓకేనా, ఈ నెంబర్ని మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? ఈ నెంబర్ అనే దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? మనము ఎంతతో మల్టిప్లై చేయాలి? ఒక నెంబర్ అనే సిరీస్ కనుక రావాలంటే ఎంతో మల్టిప్లై చేయాలి? ఐ అనే వాల్యూతో మల్టిప్లై చేయాలి. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి ఐ అని ఇచ్చేసాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఫస్ట్ నాకు ఏం కావాలి స్పేసెస్ రావాలి. స్పేసెస్ రావాలంటే ఏం చేస్తుంటే డబుల్ కోట్స్ పెట్టుకొని ఆ డబుల్ కోట్స్ స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఏం కావాలంటే డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక ఎంటీ స్పేస్ కనుక ఇచ్చేసేస్తే మనకి స్పేస్ అనేది వస్తుంది. ఒక రోలో ఎన్ని ఉండాలో నాకు తెలియాలి అంటే నేను ఏం చేయాలంటే ఆ స్పేస్ అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ఆపరేటర్ని నేను ఎంతతో మల్టిప్లై చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోలో నాకు స్పేసెస్ అనేవి ఫామ్ కావాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఇలా చేయాలన్నమాట. ఏం చేయాలి
స్పేస్ అని ఏదైతే ఉందో ఆ స్పేస్ అనే ఆపరేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి, ఏదో ఒక నెంబర్తో, ఏదో ఒక ఫార్ములాతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. అది ఎంతతో మల్టిప్లై చేయాలంటే n-i అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, తర్వాత నాకేం కావాలి, నంబర్స్ అనేది కావాలి. నంబర్స్ అనేది ఫామ్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఎస్టీఆర్ అంటే డబుల్ కోట్స్లో కనుక తీసుకున్నాం అదే వాల్యూ అనేది రిపీట్ అయింది. అలా కాకుండా ఎస్టీఆర్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఐఎన్ కనుక తీసుకున్నాం పోతే మనకి ఏమైందంటే ఐఎన్ఏ వేరియబుల్ ఏదైతే స్టోరేజ్తో అదే నెంబర్ అనేది ఏమైందంటే మనకి ప్యాటర్న్లో వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎవ్రీ నెంబర్ తర్వాత ఒక స్పేస్ కావాలి కాబట్టి అందుకని ఏం చేశాను, కాన్కాటినేట్ చేశాను, ప్లస్ అని పెట్టి డబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందని నాకు అర్థమైంది. అంటే రోలో ఉన్న ప్రతి రోలో స్పేసెస్ని ఎంతతో మల్టిప్లై చేయాలి, ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములా అక్కడ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ని పెట్టేసి రో అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ చూసాను. అప్పుడు హాఫ్ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకేనా, అంటే మనం ఏదైతే ఫ్యూచర్లో తీసుకున్నామో దాంట్లో హాఫ్ పార్ట్ అనేది కన్వర్ట్ చేయడం అనేది నాకు అర్థమవుతుంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఒక డైమండ్లో హాఫ్ బాగా చేయడం. ఓకే, అలానే మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ హాఫ్ని ఎలా చేస్తారనే దాన్ని కూడా చేసేద్దాం. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే రాసినంత కూడా జస్ట్ వన్స్. ఫస్ట్ హాఫ్ చేయడం మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ హాఫ్ చేయడం అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ హాఫ్ మనకు వచ్చేసింది కాబట్టి సెకండ్ హాఫ్ చేసేద్దాం. ఫస్ట్ హాఫ్ మనం చేసాం కాబట్టి సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ హాఫ్ అంటే ఎక్కడి నుండి మనకు తెలుసు కదా, ఎక్కడి నుండి ఈ భాగం కనుక మనం చూస్తామనుకో అప్పుడు నాకేమైంది, సెకండ్ భాగం అనేది అయిపోయింది కదా. ఆ సెకండ్ భాగం కూడా చూస్తే మీకు ఎలా ఉంది, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ పాత్లో ఉంది. ఓకే, ఈ రైట్ యాంగులర్ పాత్లో మీరు ఏదైనా ఒక రోని చూసుకో, ఆ రో అనేది ఎలా ఉందో చూడు, ప్యాటర్న్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వాల్యూని చూడు ఎలా ఉందో చూడు. ఫస్ట్ ఏముందో చూడు, ఈ నెంబర్ తర్వాత ఏముంది, స్పేస్ అనేది వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది, నెంబర్ అనేది వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, స్పేస్ వచ్చింది. తర్వాత ఏముంది, నెంబర్ అనేది ఉంది. తర్వాత ఏముంది, స్పేస్ ఉంది. ఇక్కడ కూడా చూడు ఏముంది, ఫస్ట్ ఏముంది అంటే స్పేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత నాకేముంది అంటే నెంబర్ అనేది ఉంది. తర్వాత ఏముంది, స్పేసెస్ ఉన్నాయి. తర్వాత వచ్చే స్పేసెస్తో నాకు సంబంధం లేదు. ఆ నెంబర్ వరకు వచ్చే అంత స్పేసెస్, ఆ నెంబర్ వరకు ఉన్న సిరీస్ని కనుక నేను ఫాలో అయితే నాకు అయిపోయింది. అందుకోసం సెకండ్ అయితే అర్థం కాలేదు, తర్వాత చూసేసాను. అంటే అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఒక రో అనేది కనుక ఇక్కడ నేను ఫిగర్లో చూపించిన రో అనేది కనుక నేను ఫామ్ చేయాలంటే అప్పుడు నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది అనమాట. ఏంటిది ఆ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ ఉన్న ఫిగర్ని కనుక నేను ఫామ్ చేయాలంటే అప్పుడు నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది. ఏంటిది ఆ ప్యాటర్న్, ఏంటిది అంటే ఫస్ట్ స్పేసెస్ ఉంటాయి, ఆ తర్వాత నాకేం కావాలి, నంబర్ అనేది కావాలన్నమాట. అంటే స్పేసెస్ ఎన్నో తెలియాలి, ఆ తర్వాత నెంబర్స్ ఎన్ని ఉండాలో కనుక నాకు తెలిసిందనుకో అప్పుడు నేను ఏం చేయగలను ఈ ప్యాటర్న్ క్వశ్చన్ సాల్వ్ చేయగలను అనమాట. అలా సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. అందుకోసం నెక్స్ట్ హాఫ్ భాగం తీసుకుందాం. నెక్స్ట్ హాఫ్ భాగం అంతా ఇదే కదా. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దామంటే యారోస్ తీద్దాం. అంటే ఒక్కొక్క రోని ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. అందుకోసం ఇక్కడ ఉన్న రోని ఫామ్ చేయాలంటే ఎలా, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అప్లై చేయాలి, ఇక్కడ ఉన్న రోని కనుక మనం ఫామ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అప్లై చేయాలి అనేది చూద్దాం. నేను ఎన్ అనేది ఎంత తీసుకున్నాను, 3 తీసుకున్నాను కాబట్టి ఈ ప్యాటర్న్ 2 రోసే రావాలి అంటే నేను ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి, అప్పుడు నేను 3 రోస్ రావాలి. అప్పుడు నేను ఏం చేశాను, రేంజ్ ఆఫ్ 3 అని పెట్టుకున్నాను. ఎక్కడి నుండి పెట్టుకుంటున్నాను, 1,3 అని పెట్టుకున్నాను. 1,3 అని పెట్టుకున్నానుకో అప్పుడు నాకు ఎన్ని వాల్యూ స్టోరేజ్ అవుతాయి, అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ. అందుకోసం ఏం చేశానంటే ఇక్కడ ఉన్న రోస్ నేను ఏం చేస్తున్నానంటే నంబరింగ్ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, i=1. i అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఏం కావాలంటే అక్కడ ఉన్న ఫస్ట్ రో ప్యాటర్న్ అనేది రావాలి. ఆ తర్వాత i అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే అప్పుడు నాకు ఏం కావాలంటే అక్కడ చూపించిన యారో మార్క్లో ఉన్న సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలి.
ఆ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఆ ప్యాటర్న్లో ఒక రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని నంబర్స్ అనేవి ఉండాలి అనే ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయగలమంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిగర్ను కూడా కన్వర్ట్ చేయొచ్చు. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక ఎన్ని స్పేసెస్ ఉండాలి ఏందో మనకు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక టేబుల్ అనే దాన్ని ఫామ్ చేయాలి. ఆ టేబుల్ ఫామ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉండాలి, ఒక టేబుల్ కనుక ఫామ్ చేస్తే ఆ టేబుల్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. అందుకోసం టేబుల్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలంటే ఐ అనే ఒక వేరియబుల్ని, తర్వాత ఏముండాలి స్పేసెస్ కాబట్టి స్పేసెస్ అనే ఒక కాలన్ని, తర్వాత మనం ఏం చేయాలి నంబర్స్ అనేవి ఉండాలి కాబట్టి నమ్స్ అనే ఒక భాగాన్ని తీసుకున్నాను. ఓకే ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఎన్నెన్ని ఉండాలి అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఐ అనే వేరియబుల్లో నేను ఎంత తీసుకున్నాను, వాల్యూ 1 అనేది స్టోర్ చేసినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉండాలో చూడాలంటే ఇక్కడికి వెళ్ళి నేను లైన్ తీసుకున్నాను. ఈ నెంబర్కి ముందర చూడు ఏమన్నాయో ఒక గీత ఉంది. ఆ నెంబర్కి ముందర చూడు దానికి రిలేటెడ్గా ఆ ఫిగర్కి మధ్యలో చూస్తే ఉంటుంది ఒక ఖాళీయే ఉంది. రెండో రోలో చూస్తే మనకి ఏమైంది, నెంబర్ ఎదురుగా ఒక స్పేస్ ఉంది, తర్వాత ఆ నెంబర్ ఎదురుగా ఏముంది ఇంకొక స్పేస్ ఉంది. ఓకేనా, అంటే మనం ఇప్పుడు ఏం కావాలి ఇక్కడే మీరే చూడండి అర్థమైంది. ఈ నెంబర్కి ఎదురుగా ఉంది ఒక స్పేస్ కావాలి. కింద రోలో చూస్తే ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి నాకు అంటే ఏం కావాలి, ఫస్ట్ నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత నాకు ఎన్ని నెంబర్స్ ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి అని నాకు అర్థమైపోయింది ఆ రోలో అయిపోయింది. తర్వాత నేను చూసేసాను ఐ అనే వేరియబుల్లో 2 అనేది కనుక స్టోరేజ్ అయిందనుకో నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 2 అంటే నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలంటే ఆ రోలో 2 స్పేసెస్ అనేవి ఉండాలి. ఎన్ని నెంబర్స్ ఉండాలంటే ఒక నెంబర్ ఉంటే చాలు అనమాట. ఇది నాకు అర్థమైన ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నంటే ఈ ప్యాటర్న్లో ఒక స్పేస్ అనేది కనుక ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారని చూద్దాం. ఒక నెంబర్ అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేయాలి, నంబర్ కనుక ఫామ్ చేయాలంటే 2 అనే నెంబర్ 1 అనే నెంబర్ ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారు, అలానే స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ స్పేసెస్ అనే వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎలా ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే పైన నుండి కిందకి చూస్తుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉన్నాయి అనుకో ఆ రోని కనుక ఫామ్ చేయాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ ఫార్ములాతో చేయాలి ఐఎన్ఏ వేరియబుల్లో వాల్యూస్తో మనం ఐఎన్ఏ వేరియబుల్తో మనం ఏం చేయాలంటే ఇక్కడ స్పేసెస్ని కనుక ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉన్నాయంటే ఐఎన్ఏ వేరియబుల్ని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయాలి. అలా చేసేటప్పుడు ఐఎన్ఏ వేరియబుల్తో మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలన్నమాట. ఐలో 1 ఉంది కాబట్టి దీంట్లో కూడా 1 స్పేసే రావాలి, ఐలో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం కావాలి 2 స్పేసెస్ రావాలి. అంటే ఏంటి ఐ ఎంత అయితే ఇద్దో ఇక్కడ స్పేసెస్ కూడా అంతే కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఒక డబల్ స్పేస్ తీసుకొని ఆ డబల్ స్పేస్ లోపల నేను ఏం చేశానంటే డబల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక స్పేస్ ఇచ్చేసి దాన్ని నేను ఏం చేశానంటే ఐ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసేసాను. అప్పుడు నాకు ఏమైంది, ఆ రోలో ఉన్న స్పేసెస్ అన్నీ నాకు వచ్చేస్తాయి. ఓకే, అలానే నంబర్ అనేది చూద్దాం అనుకున్నాను. ఆ నంబర్ని ఫామ్ చేయాలంటే అది ఏ ఆర్డర్లో ఉందో చూసాను. అది ఏ ఆర్డర్లో ఉంది, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, అలీబాబా టెక్నిక్ని అప్లై చేయాలి. అలీబాబా టెక్నిక్ ఏం చెప్తుంది, ఆ రోని కనుక ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ నెంబర్స్ని ఎంతతో మల్టిప్లై చేయాలో చూసుకోవాలన్నమాట. ఎంతతో మల్టిప్లై చేయాలో చూడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది అంటే ఐ అనే వేరియబుల్ని తర్వాత మనం దానికి కావాల్సిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనే వేరియబుల్ని తర్వాత మనం ఏం చేయాలంటే టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయో ఆ రో నెంబర్తో మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఆ టేబుల్లో వాల్యూస్ తీసేసుకున్నాను. ఆ వాల్యూస్ ఏంటంటే ఐ అనే వేరియబుల్ వాల్యూ ఎంత మన స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని నెంబర్స్ ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి. రో నెంబర్ ఎంత, రో నెంబర్ అంటే స్టార్టింగ్లో తీసుకుంది 3 కాబట్టి 3. తర్వాత నేను ఏం చేస్తాను, ఐ అనే వేరియబుల్ 2 అనే నెంబర్ స్టోరేజ్ అవ్వగానే నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 ఉండాలి. అలా నా రో నెంబర్ ఎంత 3. ఇప్పుడు నేను ఏం చేశాను, రో నెంబర్ని ఐకి మధ్యలో రిలేషన్ చూస్తే ఆ రిలేషన్ ఆధారంగా నాకు ఏం కావాలి, ఈ నెంబర్ సిరీస్ అనేది నాకు ఫైండ్ అవుట్ అవ్వాలి. అలా ఫైండ్ అవుట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ ఐ ఈ రెండింటిని ఏం చేస్తా ఇద్దో చూడు. ఎన్ అంటే ఎంత 3, ఐ అంటే ఎంత 1. ఎన్లో నుండి ఒకటి తీసేసాను అప్పుడు నాకేమైంది చూడు, ఎన్లో నుండి 1 వాల్యూని కనుక తీసేసాను అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అలానే ఎన్లో నుండి ఇక్కడ ఉన్న రో నెంబర్ ఐ అనే వేరియబుల్ స్టోరేజ్ అనే వాల్యూ తీసాను అప్పుడు నాకేమైంది, ఈ రోబోట్ ఫామ్ అయిపోయింది. అంటే అలీబాబా టెక్నిక్ ఏం చెబుతుందంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో
ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఐ అనే వేరియబుల్తో మల్టిప్లికేషన్స్ని, డిక్రీజింగ్ ఆర్డర్తో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎన్ అని ఐని రిలేషన్లో అర్థమెటిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎంతతో అయితే సాటిస్ఫై అయిందో ఆ నెంబర్తో మనం ఏం చేయాలంటే మనం ఒక నెంబర్ సిరీస్లో ఉన్న రోని మల్టిప్లై చేస్తూ ఉండాలి అని నాకు అర్థమైంది. అందుకోసం నాకు ఏమర్థమైందంటే ఇక్కడున్న రోని కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే వాల్యూతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలని నాకు అర్థమైపోయింది. అంటే ఈ కింద సగభాగం కనుక రావాలి అంటే మన కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. ఎలా రాయాలంటే మనం లూప్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే కొంచెం స్పేస్ ఇచ్చేసేసి కింద భాగం చేస్తున్నాం కాబట్టి ఆ కింద భాగం కూడా దీంతో చేస్తారంటే ఫార్ లూప్తో చేస్తారు కాబట్టి ఫర్ ఐ ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అని తీసుకొని నేను ఏం చేశానంటే 1 కామా అంటే ఫోన్ నెంబర్ని 1 నుండి చెక్ చేసుకున్నాను. ఎంతవరకు మనం తీసుకున్న నెంబర్ ఎంత అయితే అయిందో అంతవరకు తీసుకోవాలి. అంటే మనకి ఎందుకొని ఒక వాల్యూ తగ్గాలి కాబట్టి అనుకొని ఎన్ అని పెట్టుకున్నాను. తర్వాత కాలం పెట్టేసి కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చి నేను ఏం చేసేసానంటే దాంట్లో ప్యాటర్న్ ఏంది స్పేసెస్ ఎన్ని ఉందో తెలియాలి. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే మనం ఎలా ఫామ్ చేస్తాము, డబల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఒక ట్యాబ్ కనుక ఇచ్చామనుకో ఎంతైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్ వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, తర్వాత ఏమి ఉండాలి, నంబర్స్ అనేవి ఉండాలి. అందుకని నంబర్ అనేది తీసుకున్నాను. ఆ నంబర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఎస్టీఆర్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నాను. ఎంత చేయాలి, ఎస్టీఆర్ ఆఫ్ అని తీసేసుకున్నాను. దీంట్లో నాకు ఏం కావాలి, నెక్స్ట్ హాఫ్లో ఉన్న భాగం అంతా 2 అనేది రావాలి. 2 అనే నెంబర్ ఇక్కడ కనుక రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, 2 అనే నెంబర్ కనుక రావాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఎస్టీఆర్ ఆఫ్ ఐ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఐ అంటే ఎంత అయింది, 1 స్టోరేజ్ అయింది కాబట్టి అప్పుడు 1 అనే వాల్యూ అనేది వస్తుంది. 1 కాదు ఇది రోలో రావాల్సిన నెంబర్, అందుకని ఇది రాంగ్ అని నాకు అర్థమైపోయింది. ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ అని పెట్టాను. ఎన్ అని పెడితే ఎంత అయింది, ఎన్ అంటే ఎంత 3 కాబట్టి 3 అంటే ఆ రోలో నాకు నెంబర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే ఇది కూడా ప్యాటర్న్ కాదు. అంటే ఈ రోలో ఉన్న నంబర్ సిరీస్ అనేది రావాలి అంటే ఎంతతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ అనేది వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. 2 అనే నెంబర్ కనుక రావాలంటే 3 అనే నెంబర్ కింద ఉన్న నెంబర్ కనుక రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రెండింటిని ఏం చేయాలంటే ఒక నెంబర్ డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్కి ఐకి రిలేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ నెంబర్ సిరీస్ తీయొచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ మైనస్ ఐ అని పెట్టాను. ఎన్ మైనస్ ఐ అంటే ఎంత, ఎన్ అంటే 3, ఐ అంటే ఎంత 1, ఆ రెండు తీసేస్తే ఎంత 2. అంటే అప్పుడు నాకు ఏమైందంటే ఆ రోలో ఉన్న నంబర్ అనేది రావాలంటే డిక్రీజింగ్ ఆర్డర్లో చేసేసేటప్పుడు ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవడం ద్వారా మనకి ఏం కావాలంటే ఆ రోలో కావాల్సిన నెంబర్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేశాను, ప్రతి నెంబర్ తర్వాత కూడా నాకు ఏం కావాలి, ఒక స్పేస్ అనేది కావాలి కాబట్టి ఏం చేశాను, డబుల్ కోట్స్ తీసుకొని స్పేస్ అనేది పెట్టేశాను. ఓకే, ఇప్పుడు నాకు రో అనేది ఫామ్ అవ్వాలి. ఆ రోలో నాకు ఏం కావాలి, ఒక స్పేస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఆ స్పేసెస్ అనే దాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో చూడాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే స్పేస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను, డబల్ కోట్స్లో తీసుకున్నాను ఒక ట్యాబు. ఆ ట్యాబ్లు ఎన్నిసార్లు తీసుకోవాలంటే ఎన్నిసార్లు తీసుకోవాలో చెప్పాలంటే అలీబాబా టెక్నిక్ ద్వారా చేశాను. స్పేసెస్ అనేవి ఎన్ని రావాలి, ఐ అనే వేరియబుల్లో ఎంతైతే ఉందో అంతతో కనుక మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో ఉన్న ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఓకే డన్. ఆ తర్వాత నేనేం చేయాలి, నంబర్స్ అనేవి రావాలి. ఆ నంబర్స్ అనేవి రావాలి అంటే నంబర్ కోసం మనం ఏం చేసామంటే ఒక ప్యాటర్న్ తీసుకున్నాం. ఆ నంబర్ అని తీసేసుకున్నాను. ఆ నంబర్లో ఉన్న స్ట్రింగ్ లోపల మనం ఎంతతో మల్టిప్లై చేయాలి, ఎన్ మైనస్ ఐ అనే నెంబర్తో మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేయడం ద్వారా ఆ కింద ఉన్న రిమైనింగ్ భాగం వస్తుందని నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రో అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రో చేసి చూసాను. అప్పుడు చూద్దాం ఏమైంది, దాని కింద ఉన్న మిగతా భాగం కూడా వచ్చేసింది. ఒకసారి నేను ఏం చేశానంటే ఇన్పుట్లోకి వెళ్ళి వాల్యూని మార్చాను. 3 తీసేసి నేను ఎంత ఇచ్చానంటే 5 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, అప్పుడు నాకు ఫిగర్ నేను ఏదైతే తీసుకున్నానుకో దానికి రిలేటెడ్గా నాకు ఏమైందంటే ఒక డైమండ్ ప్యాటర్న్ రావడం జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఒక డైమండ్ ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలంటే ఎలా కోడ్ రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే అచీవ్ చేయగలరు. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే సబ్మిట్ అనేది చేశాను. అప్పుడు నాకేమైందంటే టికెట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఈవెన్ ప్యాటర్న్లో ఉన్న కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనం ఎలా చేస్తారంటే ఈ టైప్లో డీల్ చేయడం ద్వారా మాత్రమే ఏం చేయగలమంటే అచీవ్ చేయగలము అనేది నాకు అర్థమవుతుంది. దీంట్లో మీకు కూడా ఏం చేస్తానంటే ఈరోజు సెషన్లో ఏం చేస్తానంటే ఒక ప్యాటర్న్ ఫిగర్ అనేది ఇస్తాను. ఆ ఫిగర్ని మీరు కూడా ఏం చేస్తారంటే కంప్లీట్ చేసేసి దాన్ని మొత్తానికి నాకు ఏం చేస్తారంటే అందరూ కూడా ఇండివిజువల్గా నాకు వాట్సాప్లో షేర్ చేసేసాను. ఎవరైతే రాంగ్గా చేస్తారో
వాళ్ళందరికీ ఏం చేద్దామంటే టుమారో సెషన్లో చెప్పేసేసి టుమారో సెషన్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ టపుల్ అనే దాంట్లో ఉన్న రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ని కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెట్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.